చెప్తారు. భగవంతుడు భాగం తిరుగుతున్నాం పిచ్చోళ్ళలాగా పటాల దగ్గరికి. పటాలు ముఖ్యము, అమ్మవారికి ముఖ్యము. అందరూ కలిసి కట్టుకొని ఉంచుకొని చెయ్యాలి. కానీ ఏంది తిప్పడం పిచ్చోళ్ళలాగా? పొద్దునొచ్చి ఏం అవసరం మాకు చెప్పండి. మీడియా మిత్రులకు మా అన్న వచ్చిండు, అన్నకు స్వాగతం సుస్వాగతం. అన్న నేను ఎప్పటి నుండి నేను కలవాలనుకున్నా, ఈ రోజు అమ్మ దయ వల్ల కలిసిన. అంతే అమ్మవారు సత్యం వల్ల ఏ టైంలో ఎవరిని కలుసుకోవడం ఉంటుందో అమ్మవారు అప్పుడే రప్పించుకుంటుంది. ఆమె ఈసారి మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వం సరైన ఏ పెట్టలేదు, సరైన ఏర్పాటు మంచిగా ఏర్పాటు సరిగా లేదు. కళ్యాణం ముంగట ఉంటే ఇక్కడ పక్కన వాళ్ళు పట్టించుకుంటారు. ఈ పక్కన ప్రజలు చూడండి, లైన్ ఉందా, ఒక పోలీస్ ఉందా, ఒక బందోబస్తు ఉందా, ఏముంది? ముందు అక్కడ ఒక్కటే షో చేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఉన్నోళ్ళు మాత్రం కారు దిగడం ఇది చేసుకోవటం అంతే. ఉన్నాయి మరి ఇక్కడ సర్కారు ఏర్పాట్లు ఎట్టున్నాయి? వచ్చిపోయే భక్తులు ఏమనుకుంటారు? నువ్వు ఏ కాలం వచ్చి దర్శనం అయిందా? అయింది దర్శనం అయింది, కానీ జనాలు చాలా ఉన్నారు కదా, దానికోసం కొంచెం ఇబ్బంది అయింది. అంతేకాని మిగతా అంతా బాగానే ఉన్నది. అంతా బాగానే ఉన్నది. ఏదో అన్నదానాలు పెడుతున్నారు అట, నీళ్లు. మరి గిట్టే ముసలి వస్తే గట్టిన ఏమన్నా జ్వరం బురం వస్తే ఉన్నారా? డాక్టర్లు ఉన్నారా? ఉన్నారు అందరు ఉన్నారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అంతే అంత బాగున్నాయి. మరి కోళ్ళగా కాల్చింది, కోళ్ళగా ఏం చెప్తుంది? మరి ఎల్లమ్మ కాడికి వచ్చింది, సత్యంగాల మహిమగాల ఎల్లమ్మ కాడ. మరి ఏ వారం కోరుకొని పోతుండు ఈ మొగోడు. మరి ఇంట్లో ఏ వారం మంచిగా బయట ఏ వారం ఎట్ట ఉంది, మరి సంపాదన ఎట్లా ఉంది, ఉంటే కదా కోరికలు. మరి అంత సరబరా అయినట్టేనా ఎల్లమ్మ కాడికి వచ్చి? అంత సరబరే అంతేనా? ఏంది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ సత్యమేంది పిల్లగా? ఇక పెద్దల కాడి నుంచి తెలుసు, పెద్దలకు తెలుసు. మనం పెద్దలతో సహా మనం మొక్కిన మంచి పనులు అవుతాయి. అనుకున్న కోరికలు పక్క అయితే అంటవా? బరాబర్ అయితే మొక్కినా ఏ వరం మొక్కినా కోరుకున్నా ఇస్తుందంటవా? ఇస్తాను. ఎన్నెళ్ళే రావచ్చు? చిన్నప్పటి నుంచి వస్తాను నేను. మరి ఒకరే వచ్చినావు, మరి మీ ఇంట్లో లేరు? ఇంట్లో అటు పక్క లైన్ లో నిలబడరా ఎట్లా? లైన్ లో ఉన్నారా ఎట్లా? లైన్ అటు పక్క లైన్. నేను రౌండ్ తిరుగుతున్నా లోపల నీకే. అటో ఇటో మన దర్శనం అయితే చేసుకున్నది. కొంతమంది మరి లోపల అట మొత్తానికి ఎల్లమ్మ స్వచ్ఛం మహిమ ఏది కోరుకున్నా పట్టుకున్నా బంగారం అవుతుంది అన్నదే చెప్పుకొస్తుంది ఈ పిల్లగాడు. పోయింది బల్కంపేట ఎల్లమ్మ జాతర అయిపోయింది. ఫోన్ పోగొట్టుకొని వచ్చిందని ఇంటికాడ కోడలతో పంచాది, మాతోనో పంచి అవుతుందిగా. మాపరికి అవుతుంది రాత్రికి భరతనాటకం అవుతుంది. ఏం చేయదు, 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. మరి ఆ తల్లి ఇప్పటిదాకా ఏం పోలేదు. మరి ఆ జగన్మాత. నువ్వు భోజనం వచ్చినావా ఎట్లా? ఏం తినలే స్వామి. వచ్చినావా? చాయ్ కూడా తాగలేదు. మరి ఆ ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుందో? సత్యమైన తల్లి. 20 ఏళ్ళు. ఎన్ని వేలు పోరుకు? 20,000. ఇక ముసలారా ఇంటి వేరే కానీ లగ్గం చేస్తాడు, పక్క చేస్తాడు. మా చెల్లెది పోయింది, నాది కాదు. మా చెల్లె కొట్టుకుందా? అవునా? ఇక మరి ఇక వాళ్ళు మరి సిగ్నల్స్ బొగ్నల్స్ బట్టి మరి ఏం దొరకబడతారో ఏం కథో ఇక మరి మీకైతే వదిలిపెట్టిరా అమ్మా? మన తల్లి భక్తి కోసము, ఆ తల్లి గురించి 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఏనాడో కొసపోలేదు. బండారు గురించి వస్తున్నాం. ఎక్కడంటే అక్కడ బండారు వాళ్ళము, ఎక్కడంటే అక్కడ పోతున్నాము. ఇంతవరకు ఏం పోలే తల్లి దగ్గరకు వస్తే. మరి ఇప్పుడే ఇదే ఫస్ట్. కానీ చూసిన ఆరులో బల్కంపేట ఎల్లమ్మ కాడ భక్తులే కాదు దొంగలు కూడా ఉన్నారట. ఇక మరి శివసత్తుల పోను పోయిందట, 20,000 పోను పోయిందట. ఇక మరి మాపడికి ఎంత బాగోతా ఉందో ఇంటికాడ. ఇగో ఇది కథ. పెద్దంబరిపేట బుడ్డమ్మరిపేట లేదు, ముషంబాగంబరిపేట. ఎంతసేపు వచ్చి? ½ అన్ అవర్ అయింది అంతే. ½ అన్ అవరేనా? నేను ఏపాడికి ఊరు పొద్దుగాలు వచ్చామో నేను అనుకుంటున్నా. మరి ఒకదాని వచ్చామో మీ బలగమేరి? అక్క వచ్చింది, నాతో అక్క వచ్చింది. మా ఇంటి కింద అక్క, నేను ఈ అక్క బండి మీద వచ్చినాము. అమ్మా సోపతి ఊడుపుకొనే వచ్చి రే. మరి ఏ సంగతి ఏం నడుస్తుంది లోపల? ఎలా మేమంటుంది? కళ్యాణం అయిందిగా. కళ్యాణం అయిపోయిందా? అయింది. చూసావా కళ్యాణం? చూసావా? ఇందులో చూసాం, డైరెక్ట్గా చూడలేదు. జనం ఉన్నారు, బాగా కనిపిస్తలేదు.
మరి ఇలా ఏం వరం మూట కట్టుకొని పోతావు ఎల్లమ్మ కాడికి వచ్చినావు ఏం కోరుకోలే దండం పెట్టుకుని మంచిగా దర్శనం అవ్వాలంతే. అంతే దర్శనమే, ఆయన దర్శనము ఆశీర్వాదం అంతే ఇక. సౌండ్ అన్నీ సౌకర్యాలు ఎట్టెట్టున్నాయి, ఏర్పాటు మంచిగున్నాయా? బాగున్నాయి చాలా. ఎక్కడ సంగతి ఎల్లమ్మ దర్శనం అయిందా ఉత్తదేనా? కాలే అట్లా మరి ఇంత గట్ట చేస్తావు మరి అంత బాలకం ఏమో ఎక్కువ అయ్యారు, భక్తులు ఎక్కువ అయ్యారు. వ్యాపార సేప వచ్చి ఇప్పుడే వచ్చి ఓ, ఇప్పుడేనా ఏంటి మరి నీ బలగం అంతే సముద్రం మరి ఇష్టపెట్టిపోయారు ఒకదాన్ని చేసి అంతేనా? పైలం మరి ఇవా లోపలి వా వచ్చింది గుడికాడికి వెళ్ళామా బల్కంపేట వెళ్ళామా సత్యవేందని వచ్చింది ముఖం మార్చుకొని ఇక్కడ ముట్టగానే వేసింది. మంచిగానే ఉన్నాం, ఏం ముఖం మార్చుకోలేదు. ఏమా మరి ముక్కు అంత మూతంతో ఒదిగి పెడుతున్నావు, దర్శనం అయింది అయితే కుట్టదే కష్టం అవుతుంది కదా అందుకని అట్లని. బల్కంపేట వెళ్ళామని చూద్దామని బగ్గ కాయిస్తాను వచ్చినావు కానీ లోపల అంతా బయటకనే చూసి వెళ్దామని. ఏ ఊరు మనది? ఇక్కడనే బాలనా దగ్గర జయదీర్గుట్ట. మరి ఎట్లా ముఖ్యమా మరి వెళ్ళామని? నెలలో వెళ్ళాలి, కొద్దిసేపు ఆగి వెళ్తాం. ఎటువంటి దర్శనం చేసుకునే పోతావు, ఏం వదిలిపెట్టావు? మీ దగ్గర మాది కూడా బాలనగరే. ఇద్దరు కట్టకట్టుకునే వచ్చినారు. ఏమాట వచ్చిన మీ బలగం? అందరం వచ్చినాం, 4-5 వచ్చినాం. అదే మీ దోస్తేనా? మీ దగ్గర మాది కూడా బాలనగరేనా? మరి బల్కంపేట వెళ్ళా మరి ఏం మొక్కినావు? కళ్యాణం అయింది. కళ్యాణం చూసినావు కానీ అసలు కళ్యాణం చెప్పు.